భక్తి శంక్ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడున్న ఈరోజు చాలా అంటే మనం ఒక విషయంలో మాట్లాడాలంటే అయోధ్య రాముడి మీద ఎన్నో విధాలుగా ఒక ముద్ర వేసి దాన్ని భ్రష్టు పట్టించాలనే ఆలోచనలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. దీని మీద మనకి విహెచ్పి నుంచి రామరాజు గారు వచ్చారు. వారు సెంట్రల్ ట్రస్ట్ బోర్డ్ మెంబరు. సో వారితోటి ఈ విషయం మీద మాట్లాడారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా సార్? ఏంటి సార్ అయోధ్య ఇష్యూ ఏంటి అసలు? అయోధ్యలో జరుగుతున్నది కుట్ర అంటారా, లేకపోతే అది ఒక విధంగా చెప్పాలి అంటే సహేతుకంగా గవర్నమెంట్ని తప్పు పట్టే విధంగా ఉందా? ఇది మాత్రం వాస్తవం. అక్కడ తప్పు జరిగింది, దాన్ని మాత్రం ఎవరు డినై చేయడానికి లేదు. కానీ ఈ కుహానా సెక్యులరిస్టులు కానీ కుహానా భక్తులు కానీ వీళ్ళు ఏదైతే వచ్చి ఈరోజు అక్కడ విలువస్తురో అది మాత్రం ఖచ్చితంగా కుట్రం అంటే ఇక రేపు పొద్దున మాకు పుట్టగతులు ఇప్పుడు ఎట్లాగో దేశం మొత్తము ఈరోజు మీరు చూస్తున్నారు. అదేది మన బెంగాల్లో జరిగిన తర్వాత భారతదేశం మొత్తం కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే సగటు హిందూ అందరికీ తెలుసు అక్కడ చాలా ఎక్స్ట్రీమ్ అయింది. ఇక్కడ బంగ్లాదేశ్ బెంగాల్లో అసలు యాక్చువల్గా బంగ్లాదేశ్లో ఏం జరిగిందో బెంగాల్లో కూడా అదే జరిగింది యాక్చువల్గా. అర్థమైందా? సో హిందూ ఈరోజు తను తెలుసుకున్నాడు. నన్ను నేను కాపాడుకోకపోతే, నా ధర్మాన్ని నేను కాపాడుకోకపోతే రేపు పొద్దున ఇంకా అసలు మనుగడ లేదనేది మాత్రం గుర్తించి ఖచ్చితంగా ఇవన్నీ వీళ్ళు ఏమి చేసినా ఎన్ని నాటకాలు ఆడినా ఈరోజు అక్కడికి మాత్రం వెళ్ళిపోరు. మీరు ఇందాక అన్నారు రామ జన్మభూమి అయోధ్య ట్రస్ట్ దాంట్లో జరిగింది. అక్కడ నిర్మోహమాటంగా తప్పు జరిగింది. ఎవరు చేసిందండి? మనం కూడా బిజినెస్ చేస్తామండి. మన ఇంట్లో కూడా నాకు జరుగుతున్న దాన్ని జరగొద్దు, జరగకూడదు, జరుగుతుండొచ్చు కాక అట్లా అనేక జరుగుతున్నాయి. కానీ ఇక్కడే పర్టికులర్ అయిందో ఒకటి అంటే మా హిందూ పరిషత్ ఏంటంటే ఉద్దేశము, దేశంలో ఉన్నటువంటి మఠ మందిరాలు కానీ ఇట్లాంటి తీర్థక్షేత్రాలు కానీ అవన్నీ కూడా హిందువుల చేతనే పరిపాలింపబడాలి. వాళ్ళే దీన్ని బాగోలు చూసుకోవాలి. అదొక ఉద్దేశం. ఇదొక రోల్ మోడల్గా దీనికి ట్రస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది. డైరెక్ట్ ప్రభుత్వం లేదు దీనిలో. ఇందులో బీజేపీ కానీ మోడీ కానీ యోగి కానీ సంబంధం లేదు. అది అర్థమైందా? అసలు వాళ్ళకి అసలు ఈ ఇష్యూలో అసలు మాట్లాడుకోవాలి. వైష్ణోదేవి ఉంది, వైష్ణోదేవిలో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది. అర్థమైందండి. తిరుపతి ఉంది, అక్కడ ట్రస్ట్ మీరు అంటే అటానమస్ బాడీ అంటారు కానీ అది కంప్లీట్ కూడా గైడెడ్ బై స్టేట్ గవర్నమెంట్. నియుక్తి చేసేదంతా కూడా వాళ్ళే. మన దగ్గర ఎండోమెంట్స్ ఉంది. ప్రతి గుళ్ళో కూడా ఈవో ఉంటాడు. అర్థమైందండి? అక్కడ ఈవో లేడు, అక్కడ ట్రస్ట్ని ఏర్పాటు చేసిండ్రు. అట్లా మేము చాలా రోజులుగా ఈ ఆందోళన చేస్తున్నాం. యాక్చువల్గా నాకు ఆల్ ఇండియా బాధ్యత కూడా దీని మీదనే ఉన్నది. అది మళ్ళీ ఇప్పుడు సక్రియంగా చేస్తున్నాము. ఏది మందిర్ ప్రబంధక పరిషత్ అని. అది ఫ్రీ టెంపుల్స్ని హిందువులే నడిపించుకోవాలి, హిందువులు చూసుకోవాలి. ఇది ఎందుకు అనుకుంటున్నాం అంటే ఈరోజు మన గుళ్ళు గోపురాలలో అసలు మన ఉన్నాయని తీర్థక్షేత్రాలు అవన్నీ కూడా ఎకనామికల్ బేస్, ఆర్థిక. ఇప్పుడు కొన్ని విహారయాత్రలు మన దాన్ని తీర్థయాత్ర, కానీ ఇక్కడ అన్ని చోట్ల కూడా పరిపుష్టంగా అవుతుంది. మన దగ్గర ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి. ఇప్పుడు టెంపుల్ అయోధ్య ఉన్నది, కొన్ని వేల కోట్లు అక్కడ, కొన్ని వేల మందికి అక్కడ జాబ్స్ దొరికినాయి. అర్థమైందా? అంటే ఇది ఇప్పుడు కూడా మన దగ్గర ఏదైనా కానీ మన అంటే బేసిక్గానే మన యొక్క సంస్కృతి, హిందూ సంస్కృతి ఏంటంటే స్వావలంబన, తనను తాను పరిపాలించుకోవడము, తన యొక్క పూర్ణత. ఊళ్ళో అది మన ఊళ్ళో ఉంటాయి, ఊళ్ళలో అన్నీ దొరుకుతాయండి. నీకు దొరకంది ఏముంటుంది? ఎక్కడిదక్కడ పరిపుష్టం చేస్తారనమాట. ఎక్కడ ఉండడం సెంట్రలైజ్ కాదు, డీసెంట్రలైజేషన్ ఆఫ్ అనమాట మన దగ్గర. సో దీని లోపల ఇప్పుడు ఏదైతే జరిగిందో అది మాత్రం సార్ ఒక విషయం సార్, ఇందులో చంపత్ రాయ్ అనే ఒక వ్యక్తి ఆయన మొన్న రిజైన్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన కాంగ్రెస్ మెంబర్స్ టెంపుల్కి వెళ్ళలేదు, గవర్నమెంట్ కలవలేదు, సిట్ని కలవలేదు, ఎవరిని కలవలేదు. వీళ్ళు పోయి ఆయన కలిసారు. ఏంటంటే డబ్బులు తీసుకోవడానికి పోయారని ఒక టాక్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇప్పుడు చంపత్ రాయ్ గారు ఉన్నారు, ఇది ఇస్ ద హెడ్ ఆఫ్ అక్కడ సెక్రటరీ దానికి టోటల్. దాంట్లో ఇంకా చాలామంది ట్రస్ట్ మెంబర్స్ ఉన్నారు. ఈయన దాన్ని చూడాల్సింది, ఈయన దాన్ని. కానీ ఈయనకు తోడుగా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఉన్నారు, ఇంటెలిజెన్స్ నుండి ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఉన్నారు, బ్యాంక్ నుండి కూడా ఉన్నారు. వీళ్ళంతా దేనికున్నారు? వీళ్ళంతా సెక్యూరిటీ దేనికున్నదండి?
ఎవరైతే డబ్బులు గుడికి తీసుకుపోతారు, మన బ్యాంక్ తీసుకుపోతారు, లెక్క పెడుతుంటారు, చేయాలి కదా, ఆయన పని కదా అది. తర్వాత ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన పని కదా. బ్యాంక్ వాళ్ళది ఏంటిది? ఇవన్నీ మనం అనలైజ్ చేసుకుంటూ పోతే నిజంగా చెప్పాలంటే ఈ అపోజిషన్ వాళ్ళు ఏదైతే చేస్తుంటారో ప్రతిపక్ష పార్టీలు అసలు ముద్దని పక్కకు పెడుతున్నారు. అసలు వీళ్ళు రామజన్మ భూమి ఇన్విటేషన్ చింపిందే వీళ్ళు కదా సార్. అట్లా అనుకుంటే రాముడు లేడని కాల్పనికని అంబికా సోని సెక్రటరీ ఉన్నప్పుడు సుప్రీంకోర్టుకి ఇచ్చింది కదండి. ఎందుకు సార్ రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ఎంత పిచ్చి పని చేశాడు. అసలు లోపల నుంచి రామ్లల్లాని బయటికి తీసుకొచ్చి బయట గుడికి కూడా అర్హత ఇవ్వలేదు కదా ఆ రోజు. మరి ఆ రోజు మాట్లాడి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాను చెప్తున్నా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దేశం మొత్తం లోపల తిరస్కరించబడ్డారు. వాళ్ళ నిజ స్వరూపం ఏంటిదో మన భారతీయులకు, హిందువులకు ఖచ్చితంగా అర్థమైపోయింది. కాబట్టి వీళ్ళ వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఇది మనకు నష్టమే, దేశానికి నష్టమే, ధర్మానికి నష్టమే, మన పరువు పోతుందని మాత్రం తెలిసింది. అందుకని వాళ్ళు పక్కన పెడితే వాళ్ళు ఏదో విధంగా ముందుకెళ్ళాలని చూస్తారు. నిజం చెప్పాలంటే అంబికా అదే కాంగ్రెస్ ఉన్నది, ఆయన ఆ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఎప్పటి నుండి ముందు నుండి కూడా ఇప్పటి వరకు అర్థమైందండి గుడి అగెనెస్టే ఉన్నది, ప్రతిదానికి అగెనెస్ట్. ఇక్కడ ఎందుకు సార్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గర అన్ని టెంపుల్స్ లోనే వీళ్ళు అగెనెస్ట్ కదా సార్. చెప్పుకుంటూ పోతే కొన్ని అంటే గంటల తరబడి చేయొచ్చు. ములాయం సింగ్ యాదవ్, ఇప్పుడు అఖిలేష్ యాదవ్ మాట్లాడుతున్నాడు, అయ్యాను అసలు ఏం చేసినావు రామ జన్మభూమి కోసము? పోనీ ఇప్పటిదాకా పోయినావు నువ్వు అక్కడికి, రాహుల్ పోయినరా అంటే వీళ్ళు ఏమన్నారు మాకు అచ్చా. ఈయన ఈ మధ్యన అంటున్నారు భవ్య మందిర్ బనాయింగి, ఆలిషాన్ మందిర్ బనాయింగి, చెంకాయింగి అంటున్నాడు. ముందు నువ్వు నీ పార్టీ ఉన్నారు కదా ఎంఐయు, వాళ్ళ ముందు ఒక మాట మాట్లాడు. ఇది ముందు బాబరీ మసీద్ ఉండేనా కాదా అనేది ఒకటి చెప్పు. నువ్వు దానికి చెప్పకుండా ఇదని చెప్తున్నాడు. తర్వాత మొన్న యోగి గారు కూడా ఏమన్నారంటే ठीक है तो बन गया, आपको आस्था है ना, एक काम करो आप, अभी मथुरा है उसका मैं आंदोलन करूँगा. జ్ఞానవాపి జ్ఞానవాప్యము శివాలయము, శివుని గురించి మాట్లాడారు. ఆయన శివుడు కోసం చేస్తున్నాడు. ఏది ఆయన దగ్గర ఇటావాలో ఒక టెంపుల్ కేదార్నాథ్ చేస్తున్నాడు. మంచిది, టెంపుల్ కట్టడం ప్రాయశ్చిత్తం చేసుకునేది ఉన్నది. ఆయన ఎవరో చెప్పినట్టున్నారు, ధర్మరాజు వాళ్ళు కూడా కట్టినారు. అట్లా ఈయన ఏదో కట్టాలనుకో కట్టనియండి. కానీ ఈ రోజు వరకు నువ్వు రాముడి దగ్గర పోతున్నావా, రాముని గుడి పోయినావా? అసలు ఇంకేమనుకున్నావు నువ్వు? మీ నాన్న ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? 90లో కరసేవకులని కాల్చి చంపిన తర్వాత ఇంకా నేను కొంతమందిని చంపినా నేను వెనకాడను అట్లాంటిదండి. దేనికోసమయ్యా అంటే హిందూ ధర్మాని కోసం వచ్చిన కరసేవకులను చంపుతూ ఈరోజు వాళ్ళ డబ్బులతోని టెంపుల్ కట్టుకుంటే దాని మీద అజమాషి కావాలి, అది నువ్వు నడిపించేది. అక్కడ ఉన్నది వాస్తవం జరిగింది. ఎవరు జరిగిండ్రు? అక్కడ ఒక ఎంప్లాయీస్ పని వాళ్ళండి. పని వాళ్ళని ఏం చేస్తాము, పోలీసులు ఇస్తాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. అది నాకు విచిత్రం అనిపిస్తున్నది. ఎవరు కొందరు మాట్లాడుతుండే ఏంటంటే పైలా మోహన్ భగవత్ జీ కా నాగ్పూర్ మే తోడు దో, ప్రధానమంత్రిగా ఢిల్లీ మే తోడు. ఏ పిచ్చోడా ఏమి ఆయన ఉన్నాడు అక్కడ, ఆయన ట్రస్ట్యా, ఆయన నడిపిస్తున్నాడా? ఇంత కూడా కామన్ సెన్స్ లేకపోతే ఇంత కూడా మీకు బుద్ధి ఎందుకు సార్? మనం ఎంత మాట్లాడతాం సార్. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది క్రిస్టియన్లు పనిచేస్తున్నారు సార్, ఎంతమంది పనిచేస్తున్నారు? అసలు దాని మీద వీళ్ళు మాట్లాడడానికి దమ్ము లేదు. అక్కడ ఇంకోటి శబరిమల మీద మాట్లాడడానికి వీళ్ళకి దమ్ము లేదు. అక్కడ మేము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళమే ఆందోళన చేసినాం వైఎస్ఆర్ ఉన్నప్పుడు, అర్థమైందండి. ఈ రోజు ఇంతమంది క్రిస్టియన్స్ లీస్ట్ ఇస్తే మళ్ళా వాళ్ళు వెనుకొచ్చేదోడు ఇదే కాంగ్రెస్, ఇదే టీఆర్ఎస్, ఇదే కమ్యూనిస్టు. వీళ్ళు ఈరోజు అక్కడ మాట్లాడుతున్నారు, అర్థమైందండి. మళ్ళీ చెప్తున్నాను, అక్కడ జరిగింది తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ ఆర్గనైజేషన్ కాదు, విశ్వ హిందూ పరిషత్కి సంబంధించిన వాళ్ళు కాదు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు కాదు, సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. వాడు ఏదో ఎంప్లాయీ, వాడు వచ్చిండు, వాడు దుర్బుద్ధి పుట్టింది చేసిండు, వాడికి వాని యొక్క స్థానాన్ని చూపిస్తారు, రికవరీ చేస్తున్నారు కదా. ఇంకోటి చింపతరాయ్ గారు ఏం చేశారండి, తెలవంగానే పోయి వాడి దగ్గర డబ్బులన్నీ రికవరీ చేసిందండి. పోలీస్కి రిజిస్టర్ చేయలేదు, రిజిస్టర్ చేస్తుంటే అయిపోయింది. ఇప్పుడైతే ఆయన్ని అడిగిండు కదా, పైల రిజిస్టర్ కరు కేసీస్కి పోరని ఆయనే కదా రాసింది పోలీస్కి. వీళ్ళు నేను చెప్పినా నువ్వు చెప్పినా నేను చెప్పకున్నా ఆయన ఇంత పెద్ద సంస్థ, వీళ్ళు ఇంత అంటే మంచోళ్ళేమో అనుకుంటాం. మనము గుళ్ళో వచ్చిన తర్వాత నిజంగా మన దగ్గర ఇప్పుడు కొన్ని రూల్స్ అక్కడ అది చేసి పెట్టిండ్రు.
కానీ దాన్ని ఫాలో చేయలేదు. అంటే ఒక చిన్న విషయం సార్, ఇంకొక విషయం ఏంటంటే మన అద్భుతమైన హైదరాబాదీ హీరో ఓవైసీ సాబ్ కూడా రామ్ జన్మభూమి గురించి మాట్లాడతాడు. ఆయనకి రామ్ జన్మభూమి మాట్లాడే అర్హత లేదు, ఆయన హిందూ ఓట్లు వేసే సిచ్యువేషన్ లేదు. ఆయన ఎందుకు మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదు. ఆయన ఏమంటాడు తెలుసా, బాబరీ మస్జిద్ తా బాబరీ మస్జిద్ హై ఖయామత్ తక్ బాబరీ రేగా, వీడా అండి మాట్లాడేది? అది బాబరీ మస్జిదా? వీళ్ళు అంటే విచిత్రం ఏంటంటే వీళ్ళు మాట్లాడేది పోయి 1400 సంవత్సరాల కింద ఇది అసలు ఇస్లామే లేదు కదా, అంతకుముందు కదా గుడి ఉన్నది. అవన్నీ కాదు, వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళేమో వక్ బోర్డ్ అని ఒక చట్టం, వక్ చట్టం ఉంది, దాని లోపల వాడేమో అంటే వాడు పుట్టక ముందు, వాడు ఇన్ ద సెన్స్ ఇస్లాం పుట్టక ముందు వాటిని కూడా నువ్వు క్లెయిమ్ చేయొచ్చు నీకు వక్ ఆస్తులని. నేను లక్షలాది సంవత్సరాలుగా ఉన్నటువంటి నా సంస్కృతి, నా దేశము, దాని లోపల గుళ్ళని గురించి 1947 తర్వాత నేను దాన్ని క్లెయిమ్ చేద్దంటే అంటే నీకేమో అసీమితమైన, నీకు ఏదైనా చేయొచ్చు, నువ్వు ఎక్కడ పోతే అదే నీదనవచ్చు, నేను నాదని 1947 తర్వాత అనొద్దా? ఇది ఎక్కడ చట్టం ఉంది? ఎందుకు సార్ హాజీ అలీలో ఎన్ని ట్రస్ట్, హాజీ అలీలో ఎంత డబ్బులు నొక్కేశారు సార్, వీళ్ళ వాళ్ళే కదా నొక్కేసి, మరి అప్పుడెందుకు మాట్లాడలేదు ఈయన? అది మాట్లాడలేదు. అసలు వక్ బోర్డ్ అంటే ఏంటిదండి? ఎన్ని లక్షల ఎకరాలు ఉంది? దోచుకోవడం. ఎవడు దోచుకుంటున్నాడు? ఇప్పుడు ఆయన మీద కూడా ఉంది కదా ఆ ఇల్లు కూడా, వక్ బోర్డు అంటారు. ఇవన్నీ వక్ బోర్డు. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేదు కదా దాని మీద. ఇప్పుడు ఇక్కడ దారసలంలో నడుస్తుంది ఎవరిది? గవర్నమెంట్ ఇది యాక్చువల్గా. గవర్నమెంట్ అది మన ఎవరైనా మన రెడ్డి గారు ఉండే బ్రహ్మానంద రెడ్డి గారు ఆ 1969 లోపల తెలంగాణ రిజిస్ట్రేషన్లో ఇచ్చిండు అది. లేకపోతే యాక్చువల్గా అది మనది ప్రభుత్వం ఉంది కదా. అక్కడ ఏం జరుగుతుంది, ఏం కార్యక్రమాలు చేస్తుంది తెలుసా మీకు? అక్కడ ఏమేం జరుగుతుందో తెలుసా? ఇది వర్క్ బోర్డ్ అంటే అయిపోయిందా? పోనీ మొత్తం సమాజానికి వస్తుందా? కాదు కదా, మొత్తం వాళ్ళే కదా దోచుకుంటుంది కోట్లాది రూపాయలు. అట్లాంటి వాళ్ళండి మాకు చెప్పాల్సింది. ఎస్, హిందూ ధర్మం తనను కాపాడుకుంది, తనను పోషించుకుంది. మీరు చూడండి, ఈ పాస్టర్లకు, తర్వాత మసీద్లలో పనిచేసే మౌలవీలకు జీతాలు ఊరిస్తున్నారు, ప్రభుత్వం ఇస్తుంది. అవునా? కానీ ఆస్తులు మాత్రం ఎవరి దగ్గర ఉన్నాయి? వాళ్ళ దగ్గర ఉన్నాయి. మరి గుళ్ళు గోపురాలు ఏమో ప్రభుత్వం దగ్గర, వాళ్ళకి జీతాలు ఓడిస్తున్నాడు అండి. ఇలాంటి ధర్మ సంస్థల దగ్గర నుంచి, ఇలాంటి హిందూ ధర్మ టెంపుల్ దగ్గర నుంచి తీసుకుని ఇస్తున్నారు. అదే నాకు అర్థమవుతుంది. వీళ్ళు అంటే ఇప్పుడు హిందువులు ఆలోచిస్తారు, హిందువులకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇన్ని రోజులు అర్థం కాలేదు, ఈరోజు అర్థమవుతుంది. ఇప్పుడు మన కర్ణాటక ఉంది, కర్ణాటకలో 72% 73% ఆఫ్ అవర్ ఈ రెవెన్యూ గుళ్ళల్లో వచ్చే చందా. అది ఒక పెద్ద చోరీ. వీళ్ళు చందా చోరీ అంటున్నారు కదా, నిజంగా చేస్తుంది దుర్మార్గంగా అక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తుంది. అర్థమైందండి? కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి ఆ దర్గాలకు వాటి పెడుతున్నది. ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం మన గుళ్ళు గోపురాలలో వస్తున్నటువంటి హుండీ డబ్బులన్నీ కూడా సెక్యులర్ పేరు మీద ముస్లిమ్స్లకు, దర్గాలకు, గ్రేవ్యార్డ్లకు పెడుతున్నదండి. నువ్వు చందా చోరీ చేయట్లేదా? అసలు నిజంగా చెప్పాలంటే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు గుళ్ళు గోపురాలను దోచుకుంటున్నాయి. అక్కడ జరిగింది కాదు దోచుకోవడం, మీరు బాధతో దోచుకుంటున్నారు, చట్టబద్ధంగా దోచుకుంటున్నారు. మీరు ఆ చట్టాలను నిర్మూలించాలని, గుళ్ళను గోపురాలని విడుదల చేయాలనే మా విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆలోచన. అదొక రోల్ మోడల్గా చేద్దాం అనుకున్నాం. దురదృష్టవశాత్తు దుర్మార్గులు అన్ని చోట్ల ఉంటారు. అర్థమైందండి? మంచి ఎక్కడ ఉంటే చెడు అక్కడ ఉంటుంది సార్, ఉంటుంది. కానీ దాన్ని కట్టడి చేస్తారు. రేపు పొద్దున ఉంది. ఇప్పుడు తిరుపతిలో జరిగింది, ఊరుకున్నారా? సంస్కరించలేదా? అట్లాంటి వాళ్ళని బయట పెట్టలేదా? ఇప్పుడు ఎందుకు మన శబరిమలలో కూడా గోల్డ్ బంగారం తీసుకుపోయి రిప్లేస్ చేసి అన్నారు కదా, దుర్మార్గం అంటే ఇవన్నీ వీళ్ళకి కనపడుతుందేమో. నేను చెప్తే ఆందోళన చేయాలి, దానికేమో మేము చేస్తున్నాం ఆందోళన. ఇక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చింది మేమే కదా. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. మన యాదవ్ గారు మళ్ళీ ఇది మళ్ళీ ఆయన గవర్నమెంట్ వస్తుందని ఫీలింగ్లో ఉన్నాడేమో ఆయన పాపం. అది ఇంకో గవర్నమెంట్ వస్తుందా కదా, నువ్వు వేరే కానీ నువ్వు గుళ్ళు గోపాలను అడ్డం పెట్టుకో, అర్థం కాదు. హిందువులు టార్గెట్ చేసి అక్కడ అయోధ్య మీద ఎందుకు అర్థం కాదు? ఆ హిందువులు టార్గెట్ చేసి అయోధ్య మీద నీళ్లు చల్లితే వీళ్ళకి గవర్నమెంట్ లో ఫామ్ అవుతారని వీళ్ళ ఉద్దేశం సార్. అంతకనే అక్కడ ఉన్న పబ్లిక్ మర్చిపోయింది అనుకుంటారా మీరు? ములాయం సింగ్ యాదవ్ ఏమన్నాడు? ఈ 32 కాదు ఇంకా 60 మందిని చంపాలన్నా నేను చంపుతాను అని అన్నాడు. వెనకాడని అన్నాడు. ఈయన అఖిలేష్ యాదవ్ ఏం చేసిన 2017 లోపల ఆతంకవాది అంటే
వీళ్ళు ఉంటారు కదా, టెర్రరిస్టులు ఉంటారు కదా, జిహాదీ గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళని పోలీస్ ఇది మన జైల్లో పెడితే అఖిలేష్ యాదవ్ వచ్చిన తర్వాత వాళ్ళని విడుదల చేస్తా అని ఒక జీవో తీసుకొచ్చాడు. కోర్టు పోతే కోర్టు చెప్పింది, ఓ పని చేయి నాయనా, విడుదల కాదు, వాళ్ళ పద్మభూషణి అని చెప్పింది. బుద్ధి లేని వాళ్ళు వీళ్ళు. అర్థమైందా అండి? ఏం మాట్లాడుతున్నాడు ఆయన వచ్చి? వాళ్ళు కొమ్ము కాసేదంతా వాళ్ళకి జిహాదీలకు, ఆయన మాట్లాడేదే ఎంవై అంటే ఇప్పుడు నిజం చెప్తున్నా, ఆయన అంటే యాదవులు హిందువులు కాదా? వాళ్ళకి అర్థమైతే లేదా? వాళ్ళకి ఏం ఒరిగింది తెలుస్తలేదా? ఈరోజు వాడు అనుకుంటున్నాడు రేపు పొద్దున ఏం జరుగుతుందో చూడండి. అక్కడ ఏదో ఏది 2022 అనుకుంటా, అవును, కొంచెము అది తప్పిపోయింది అంతేగాని అన్ని అబద్ధాలు మాట్లాడింది అంతే కదా. ఇప్పుడు చట్టాన్ని మారుస్తారు, దీన్ని మారుస్తారు, దాన్ని మారుస్తారు, తర్వాత రాజ్యాంగాన్ని మారుస్తారు అన్నారు. అసలు ఎన్నిసార్లు మార్చింది కాంగ్రెస్ తెలుసా? ఎందుకు మార్చింది తెలుసా? ఎన్ని హక్కులు తీసుకుంది తెలుసా? అవన్నీ వదిలిపెట్టి ఈరోజు ఇట్లా మాట్లాడుతుంటే కాని పని. వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా హిందూ సమాజం మాత్రం మేలుకున్నది. హిందూ సమాజం ఇప్పుడు ఆ నార్త్ నుండి సౌత్ దాకా, ఉత్తరాన నుండి దక్షిణం దాకా కూడా మార్పు జరుగుతుంది. ఈ దక్షిణంలో ఇంక ఇప్పుడు మార్పు జరిగేది ఉన్నది. వచ్చేది ఇప్పుడు పంజాబ్ ఉంది, పంజాబ్లో కూడా జరుగుతుంది. అందుకే ఈస్ట్లో పోయింది, వెస్ట్లో పోయింది, ఎక్కడున్నది? వీళ్ళు అర్థం చేసుకుంటలేరు. వాళ్ళు ఎప్పుడైతే నిజాన్ని అర్థం చేసుకోరో, ఎప్పుడైతే అసలు హిందువులను ధర్మాన్ని గౌరవించారో అప్పటి వరకు ఇంకా వాళ్ళకి ఇంకా పుట్టగతులు ఉంటాయి. ఇంకా వీళ్ళది ఇంకా పతనమే కానీ ఉత్థానం అనేది మాత్రం ఉండదు. కానీ సార్ ఇది ఇంకొక విషయం సార్, అంటే అంటే యాక్చువల్లీ సార్ వాళ్ళకి అడిగే హక్కు కూడా లేదు సార్. యాక్చువల్గా ఏంటంటే మన ప్రజలు ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను కానీ మీరు కానీ రూపాయి ఇచ్చి రామ జన్మభూమి గురించి చాలామంది ఇచ్చారు. అసలు వాడికి పబ్లిక్ అడగంది వీడికే అవసరం సార్. వీడికి ఏంటంటే వీడికి ఇప్పుడు వీడి కాలయాపన చేసుకుంటూ వీడి యొక్క ఉద్దేశాన్ని వీడు నడిపించుకోవడం తప్ప ఏమి ఉండదు అందులో. ఈ అడగడం తప్పు జరిగినప్పుడు దాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు. కానీ నీ ఉద్దేశం ఏంటిది? అది ముందు కావాలి. ఈయన ఉద్దేశం ఏమైనా కానీ రేపు పొద్దున ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా ఫోజు పెడితే రేపు వీళ్ళు నాకు ఓట్లు ఇస్తారేమో అనుకుంటారు. కానీ హిందువులు ఇప్పుడు అంత దద్దమ్మలు కదా, అంత పిచ్చోళ్ళు కాదు, అర్థం చేసుకున్నారు. ఇన్ని రోజులు ఎవడు అన్యాయం చేసిండు, ఏం చేసింది అనేది తెలుసుకున్నది మనం సంస్కృతి. ఇప్పుడు తప్పు జరిగింది, దాన్ని ఎంతసేపు అంటే 20 మందో 30 మందో తీసి పడేస్తారు, కొత్త వాళ్ళని తీసుకుంటారు, అంతే కదా. మళ్ళీ రేపు పొద్దున అట్లా రిపీట్ కానియారు కదా. తప్పుని మళ్ళీ ఆ కెమెరా అవన్నీ పగడబందిగా చేస్తారు కదా. ఇప్పుడు ఇన్ని గోపుల్లో నో టెంపుల్స్ ఉన్నాయి. మన తిరుమలలో ఏం చేస్తారు? ఉట్టి లుంగి మాత్రం కట్టుకొని పోతాడు, బన్నీని వేసుకుంటాడు, దానికి జోబులు ఉన్నాయి. అర్థమైందండి? అది బాహటంగా దాని కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు అదే చేస్తారు వీళ్ళు. మంచిగా 4 వైపులు కూడా అద్దాలు పెట్టి అందరిని కూర్చొని. ఇంకోటి చాలా చోట్ల గుళ్ళల్లో అంతెందుకంటే ఇప్పుడు మనం మీరు ట్రస్టే కదా సార్, మీరు మెంబరే కదా సార్. ఆ గుళ్ళో మేము ప్రెసిడెంట్ కదా, ఎవరైతే భక్తులు వస్తారు కదా, అవును, ఆ భక్తులు ఆ రోజు కూర్చొని పెట్టేస్తాం, అయిపోయా. అవును, బ్యాంక్ వాళ్ళు వస్తారు, చేసుకొని పోతారు ఓపెన్ గానే. అక్కడైతే మొత్తం వరండాలనే ఇట్లా గుళ్ళు చాలా గోపురాలు గుళ్ళు నడుస్తున్నాయంటే ఈ విధంగా. అసలు హిందూ అనేవాడు నిజంగా చెప్పాలంటే అట్లాంటిదాన్ని పాపం వస్తుంది. అసలు సార్ ఎవరు తీసుకోడు సార్. 2 పైసలు వేస్తాడు కానీ తీసుకోడండి. పద్మనాభ టెంపుల్ లోపల ఆ రోజు రాజులు ఇప్పటివరకు ఉన్నారు కదా, అది కోట్లాది రూపాయలు ఉన్నాయి కదా, వాళ్ళు ఎన్నడా దాంట్లో ముట్టడానికి ఆస్కారం ఉందా? అసలు ఆలోచిస్తారా? వీళ్ళు ఏదో చేసిండ్రు. వాళ్ళు కొందరికి ఏంటంటే బుద్ధి, వక్ర బుద్ధి జరిగింది. ఆ తర్వాత ఎవరు చూస్తారు సార్. ఇప్పుడు మొన్న మనకి పరకామణిలో దొంగతనం జరిగింది. ఆయన పట్టుకున్న తర్వాత ఏదో సమ్ గ్రూప్ స్టెప్ చేసి ఆయన చనిపోయాడు. తర్వాత కేసు క్లోజ్ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగా తిరుమలలో కూడా చాలా ఇష్యూస్ జరిగాయి. తర్వాత మనం కూడా ఏం చేస్తామంటే తప్పుని నేర్చుకొని సర్దిద్దుకుంటాం. తిరుపతిలో కూడా ముందు జరిగినాయి. ఇప్పుడు వస్తుంది ఏంటిది, మేము ఎప్పుడు చిన్న ఉన్నప్పుడు చదివినాం. ఆ నోట్ల కట్ట 100 పెట్టాలి కదా, 100 10 పెడతాడు. అర్థమైందా? పెట్టి అక్కడ పోయిన తర్వాత బయట తీసుకుంటాడు బ్యాంక్ వాడు, వీడు కలిసి అట్లా బయటపడడానికి అవన్నీ రెక్టిఫై చేస్తున్నారు కదా. అవన్నీ ఇప్పుడు చూడు, రామ జన్మభూమి ఏం చెప్పిన వాళ్ళు అన్నీ కూడా ఆన్లైన్లో చేయండి, డిజిటల్. హుండీ ఒకటే పెడతాం అంటున్నారు. అర్థమైందా? హుండీ ఒకటే పెడతాము, మిగతా దాన్ని. కానీ కొందరికి ఏంటంటే ఇంట్లో ఒక గల్ల ఉంటుంది, దాంట్లో వేస్తారు. రాముడి పేరు మీదనో, కృష్ణుడి పేరు మీదనో, శివుడి పేరు మీదనో ఉంటుంది. ఆ పొయ్యే లోపల ఎంత ఉంటే ఆ డబ్బును అట్లనే కట్టి వేసేస్తారు, దాంట్లో వేసేస్తారు. దాంట్లో ఉన్నవాడు రాను టికెట్ కూడా తీసుకోడండి. అర్థమైందా? అది దేవుడిది, అంతే, దేవుడి సంబంధం చెప్తుంది. అంటే ఇంత ఆస్తితో ఇచ్చినప్పుడు ఈ దుర్మార్గంగా ఎవరైతే వ్యవహరించారో వాళ్లకు పుట్టగతులు ఉండేయండి అనుకుంటున్నారు సార్. రాముడు ఎప్పుడు ఊరుకోడు సార్, అది మాత్రం వాస్తవం.
సార్ రాముడిని నమ్ముకున్న ఎప్పుడు నాశనం వాళ్ళు, రాముడిని మోసం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడలేదు. ఎవరు బాగుపడలేదు. ఎంతో మందిని చూశాను సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్, ఈ విషయం మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. సో ఇంకా ఇంకొక విషయం మీద మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. నమస్కారం.